బగారా రైస్‌కి బాస్మతి బియ్యం అయితే చాలా బావుంటుందండి. అట్లానే దానికి కాంబినేషన్‌గా చికెన్ కర్రీ గాన ఉంటే ఇంకా అద్దిరిపోద్ది. ఇప్పుడు దాని గురించి ఎందుకంటారా? మనం చేసుకోబోయేది అదేనండి. పిల్లలకి ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీస్‌లో ఇది కూడా ఒకటి. పిల్లలకి లంచ్ బాక్స్ చేసేదానికి టెన్షన్ లేకుండా ఫాస్ట్‌గా అయిపోవాలి అంటే ఈ రైస్ కూడా పెట్టేసేయొచ్చు. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మనకెక్కువ పని ఉంది అనుకున్నప్పుడు ఇట్లాగా ఈజీగా ఉండేటివి చేసుకున్నాము అంటే చాలా ఫాస్ట్‌గా ఉంటుందనమాట. వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఇది స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నూనె కానీ, నెయ్యి కానీ వేడి చేసుకోవాలి. అందులోకి జీడిపప్పు పలుకులు ఒక 4 తీసుకున్నాను టేస్ట్ కోసము. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే షాజీరా, బిర్యానీ ఆకు, యాలుకలు, లవంగాలు, బిర్యానీ మసాలా అంతా ఒకసారి వేయించుకోవాలి. షాజీరా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి అట్లనే రైస్ కూడా ఒకేసారి వేసేసుకొని ఫ్రై చేసుకొని వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టేసాము అంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది.